కాలు చెయ్యి ఇలా పొట్ట కింద పడిపోతే చెయ్యి తీసుకోవడం కూడా చేత కానటువంటి పిల్లవాడిలా ఆలోకేశ్వరుడు చరాచర విభుండ బాల గోపాలుడు చరాచర జగత్తునంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఏమీ తెలియని వాడిలా గుర్పెట్టుచన్ లో నవ్వుచన్ లోపల వచ్చేసావా ప్రారంభమా అని లోపల నవ్వుకుంటూ ఏమదృష్టమో రామావతారంలోనూ ఆడదే తాటక కృష్ణావతారంలోనూ ఆడదే పూతన నాకెప్పుడూ ఆడవాళ్లతోనే మొదలేమో దుష్ట సంహారం అనుకుని ఓ నవ్వు నవ్వుకుని గుర్పెట్టుచన్ ఓ దొంగ గుర్రోటి మొదలు పెట్టాడు. పిల్లల గుర్రు చాలా గమ్మత్తుగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు గుర్రు పెడితే చికాకు వస్తుంది. ఏమిటంటే బాబా గుర్రు అంటారు. పిల్లలు గుర్రు పెట్టారనుకోండి ఇంటిల్లిపాది వచ్చి చూస్తారు, వాడు చూడండి ఎలా గుర్రు పెడుతున్నాడో అని. అందుకని ఆయన చిన్ని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈవిడ దగ్గరికి వచ్చి చూసింది ఉయ్యాల దగ్గర. ఎంత రాక్షసైనా అందానికి వశపడిపోయింది. వశపడిపోయి తెలియకుండానే ఒక మాట అంది, నేను ఇంత అందంగా ఎందుకు వచ్చానో తెలుసా? నీ అందం తీసేయడానికి వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు తాగితే ఏమైపోతావో తెలుసా? ఇందుకు పనికి రాకుండా అయిపోతావు. అందుకే నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ని చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలిన దలాక్ష. యశోదాదేవి కన్నులు అంత అందంగా ఉంటాయట, తామర రేకుల్లా ఉంటాయట. అమ్మ పోలికొచ్చింది ఆయనకి. అందుకని నలిన దలాక్ష ఆవిడ అలాగే పిలిచింది తెలియకుండా. తామర రేకుల వంటి కన్నులున్న పిల్లాడా ఎంత అందంగా ఉన్నావురా, ఇంత అందం చటుక్కున మాయమైపోతుంది. ఏది? నా చనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ నా చెలువ మెరుగవచ్చును. నా అందం ఏమిటో అప్పుడు చదువుగాని నీ చెలువము సఫలమగును, నీ అందానికి సార్థకత వస్తుంది. దా తాగు అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతోంది. ఎక్కడో లోపల పని చేసుకుంటున్నారు రోహిణి యశోదాదేవిని. వాళ్ళు చూశారు. చూసి అయ్యో అదేమిటమ్మా మా పిల్లవాడికి పాలిస్తున్నావు, అలా ఇవ్వకు, మా పిల్లవాడు అన్య స్త్రీల యొక్క క్షీరమును స్వీకరించాడు, ఆగు ఆగంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే కాబట్టి ఒక్కసారి ఆ విషాన్ని పిల్లవాడి నోట్లో పెడితే చాలు అనుకుంది. అని గబగబా పిల్లవాడిని తీసి ఒళ్ళో పెట్టుకుని వాడి ముఖం ఇలా ఇలా తిప్పి ఎలా అయినా సరే ఆ స్తన్యం నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈయన ఎంత తెలివితేటలైన ప్రయత్నం చేశాడంటే పోతన గారు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి. జీవితంలో ఒక్కసారి ఇక్కడ అలా దర్శనం అయితే చాలు పాపాలు విరిగిపోతాయని. మేల్కొన్న చెరుగున మెల్లన కను విరిచి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులకసంబున జాజి ఎదుగిలియో కన్న యోజనూది బిగుచన్ను కవకేళ కబళించి పీడించి గొక్కకు గుటుకు మనుచు ఒక రెండు గ్రుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్లా త్రావె నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడవివు కాదు చన్ను విడువుము చాలు ననుచు. లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు శబ్దంతో క్యాన్వాస్ గీసి మహానుభావుడు. మేల్కొన్న తెరగున మెల్లన కను విచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు బాగా నిద్రపోతున్న పిల్లాన్ని ఏదో ఆ పిల్లాడి పుట్టినప్పటి నుంచి ఎప్పుడొచ్చి అన్నయ్య నీ కొడుకుని చూస్తానరా, ఎప్పుడొచ్చి అన్నయ్య నీ కొడుకుని చూస్తానరా అని చెప్పి ఆర్తితో ఉన్న మేనత్త ఆ పిల్లాడు పుట్టినటువంటి ఓ నెల 15 రోజులకో ఎప్పుడు అమెరికా నుంచి వచ్చిందనుకోండి, పిల్లాడు గాఢ నిద్రలో ఉన్నా సరే ఉయ్యాల నుంచి లేపేసి అత్తయ్య ఒళ్ళో పడుకోబెట్టి ఏంటి ఎవరే నాన్న నీకోసమే వచ్చాను రా అంత దూరం నుంచి ఏది ఇలా చూడు అని ఇలా బుగ్గలు అన్నారనుకోండి, వాడు ఇంకా లేచి లేవనట్టుగా ఒక్కసారి ఇలా కళ్ళు విప్పి ఇలా మూసేసి ఒక ఆవలించి ఆ చేతులు ఆకాశంలోకి ఎత్తి ఓసారి ఇలా ఒళ్ళు కుదిపి మళ్లీ పడుకున్నట్టే మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులాకసంబున జాచి ఒదిగిలి ఆ కొన్న యోజనూది. ఏమీ తెలియని వాళ్ళ ఆవలించాడు, ఇలా చూశాడు, మళ్లీ నిద్ర వచ్చేసిన వాళ్ళ ఇలా కళ్ళు మూసేశాడు, ఇలా పడుకున్నాడు, మళ్లీ కళ్ళు విప్పాడు. అబ్బా తాగక తప్పదా అన్నట్టుగా చూసి ఏంటమ్మా ఈ పాలు తాగడం నిద్రలో అని విసుక్కుని అయినా తాగడం అలవాటైపోయిన వాళ్ళ అమ్మ స్తన్యం తాగినట్టే ఆ స్తన్యాన్ని తన బుజ్జి వేళ్లతో ఇలా పట్టుకుని గుటుకు మనుచు గుటుక్కమని వినపడిందిట. పిల్లలు చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళకి తెలిసి తెలియక మంచి గాఢ నిద్దట్లో తాగుతుంటే అని గుటక వినపడుతుంది. అలా ఆ గుటుకు మనుచు పోతన గారు ఎక్కడ వరకు విన్నారో చూడండి. కృష్ణుడి కంఠంలోకి దిగుతున్న పూతన పాలని విన్నారు ఆయన.
గుట్టుకు గుట్టుకు మనుచు ఒక 2 గుక్కలు తాగారంతే. నువిద ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్లా. గుండెలలో ప్రాణాల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటినీ లాగేశారు 2 గుక్కల్లో. ఇప్పటి వరకు తాగు అండమే తప్ప వదులు అండం ఆవిడికి తెలియదు. ఇప్పుడు ఈవిడేమంటోంది? మేనిలో సత్వమెల్ల త్రావెనదియును గుండెలు తల్లడిల్లా, ఇతర బాలుర క్రియవాడవివు కాదు, చన్ను విడువుము చాలు ననుచు. వదలరా బాబోయ్ అంటోంది ఆవిడే. పట్టి విడువరాదు నా చేయి, పట్టుకుంటే వదులుతాడైనా. తాగేశాడు. తాగేగానే ఆ కామరూపం పోయి ఒక్కసారి గిర్ర తిరుగుతూ ఆ నెత్తురు కక్కుతూ భయంకరమైన శరీరంతో 13 కిలోమీటర్లండి పూతనా శరీరం. అంటే సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర కాళ్ళుంటే ఇంద్రపాలెం లాకుల దగ్గర తలబడింది. అంత పెద్ద శరీరం. దారుణ లాంగూల దంతదండంబులు నగగహ్వరము బోలు నాశికయును గండశైలాకృతి కలకు చెయ్యుగములు అని గండశైలాకృతి కలకు చెయ్యుగమును ఆ జాగుకట్టల పోరు చెరకోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బపోలుడు పెద్ద శిరము గదిసి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ. 13 కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో వచ్చి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. స్తన్యపానం చేస్తున్నటువంటి కృష్ణుడు ఆవిడ గుండెల మీద ఉన్నాడు. ఆ గుండెల మీద ఉన్న కృష్ణుణ్ణి అలాగే చేతులతో పట్టుకుని గిరగిర తిరిగి పడిపోయింది. పడిపోతే పోతన గారంటారు, దారుణలాంగూల దంతదండంబులు నగగహ్వరము బోలు నాశికయును. దంతదండంబులు అంటే ఆ కోరలు ఎలా ఉన్నాయంటే నాగేటి చాళ్లుంటాయి. ఆ నాగలికి భూమిలో పెట్టి దున్నేటప్పుడు ఇలా ఏటవాలుగా ఉంటుంది ఆ నాగేటి చాలు. అది ఎలా ఉందో అలా ఉన్నాయి ఆ కోరలు. దారుణ లాంగల దంతదండంబులు నగగహ్వరము బోలు నాశికయును. పెద్ద కొండ గుహల్లాంటి ముక్కులు. గండశైలాకృతి గలకు చెయ్యుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలును. పెద్ద పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అటువంటి స్తన్యములు. ముళ్ల పొదలు ఎలా ఉంటాయో అలాంటి వెంట్రుకలు. చీకటి నూతుల జనయునేత్రంబులు. ఆ చచ్చిపోవడంలో ప్రాణాలు శక్తి లాగేశారేమో కళ్ళు వెనక్కెళ్ళిపోవడంలో ఇలా చీకటి నూతులు అని ఉంటాయి. ఒక పెద్దాపురంలోనే చూశాను నేను వాటిని, నా అదృష్టం కొద్దీ. అది తాడు బకెట్ ఎప్పటికెడుతుందో మనకి తెలియదు. అలా తాడు వదిలేస్తే అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత బహుశా వెళ్ళింది అని మనం ఊహించాలి. ఊహిస్తే అప్పుడు దాన్ని ఆ బకెట్ ఇలా కలిపితే నీళ్లు ఎక్కుతాయి. నేను నా పెళ్ళైన కొత్తల్లో పెద్దాపురంలో ఉండే రోజుల్లో పంపు రాకపోతే స్నానం చెయ్యాలి కదా అని నా భార్య నేనెక్కడ తోడుతానండి మీరు తోడండి అనేది. 3 బకెట్లు తోడేటప్పటికి గోడలు జారిపోయేవి. అప్పుడు ఇంకా నేను దీనికి ఏది శరణ్యమో అని ఆలోచించి, ఆల్రైట్ నువ్వేం చెయ్యొద్దు కానీ నువ్వు తోడద్దు, నువ్వు దగ్గర నించో, నేను గానుగద్దులా నా కర్మపాశాలు నేను మోసుకున్నట్టు ఈ తాడట్టుకు పోతాను. అలాగా బకెట్ దగ్గరికి వచ్చేశాక ఓయ్ అనో కేకై ఆగుతాను. ఈ నీళ్లు నువ్వు పోసేసి మళ్ళీ అను వెనక్కి వస్తాను, మళ్ళీ బకెట్ లోపలికి పోతుంది. కాబట్టి ఎందుకని దాని లోతు ఎంతో మనకి తెలియదు. పెద్దాపురం లోతులు అలా ఉండేవి ఆ నూతులు. నా జీవితంలో పడిన కష్టం పెద్దాపురంలో. కాబట్టి చీకటి నూతుల జనయునేత్రంబులు. ఆ పూతన యొక్క కళ్ళు చీకటి నూతుల్లో ఉన్నాయిట. గుడ్డెక్కడుందని కనిపెట్టాలి. చీకటి నూతుల జనయునేత్రంబులు ఇవన్నీ నువ్వు పెద్ద పట్టించుకోకు. చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు. పెద్ద దిబ్బలు ఎంతంత ఉంటాయో అటువంటి పిరుదులతో కూడినదై ఎండిపోయిన చెరువు ఎలా ఉంటుందో అటువంటి కడుపుతో కదిసి షట్కోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోపీజనంబులు గుమికూడి బెగడుచుండిరి మనమున బెదరు కదిరి. ఈ గోపీజనం అంతా శరీరం చుట్టూ నిలబడ్డారు. అయ్య బాబోయ్ ఎంత పెద్ద రాక్షసి అంటున్నారు. కృష్ణుడు పడిపోయాడని వాళ్ళకి తెలియదు. ఈ యశోదకి తెలుసు, ఆ రోహిణికి తెలుసు. అయ్యో పిల్లాడని పర్వతం ఎక్కినట్టు ఎక్కారు ఆ శరీరం మీదకి భుజాల నుంచి. ఎక్కి వెతుకుతున్నారు ఏడి పిల్లాడని. వాళ్ళ మనస్సులో ఏమిటంటే అంత పెద్ద రాక్షసితో పడిపోయాడు, ఇలా చేతులతో పట్టుకు పడిపోయింది కాబట్టి పసికూన ప్రమాదం జరిగి ఉంటుంది అని వాళ్ళు అనుకున్నారు. ఈయనేం చేశాడు, వీళ్ళు ఎక్కేటప్పటికి ఏమీ తెలియని వాళ్ళ ఉంటాడు. చక్కగా నవ్వుతూ ఇదిగో ఈ వెనకాల ఉన్నాడు కదా, అలా హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని
ఏమీ తెలియని వాళ్ళ కాళ్ళు రెండు ఆకాశంలోకి ఎత్తి చేతులెత్తి ఓ బోసినోవు నవ్వుకుంటూ ఓ ఉంగా అంటున్నాడు. వీళ్ళు చూసి పాపం అనుకున్నారు, అయ్యో ఎంత అదృష్టమో పిల్లాడు బతికున్నాడమ్మా అని. నేలంకూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుతున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రముంజల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఇది భక్తి అంటే. వాళ్ళ పిల్లాన్ని ఎత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుని ఎంత అదృష్టమమ్మా పిల్లాడు బతికాడు అనుకుని కిందకి దిగి, అయ్య బాబోయ్ కానీ ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి తిరుగుతూ కింద పడిపోతే పిల్లాడు భయపడ్డాడేమో, ఆయనకా భయం. భయకృద్భయనాశనః అని పేరు ఆయనకి. వీళ్ళు అనుకుంటున్నారు ఎంత పిచ్చి వాళ్ళో చూడండి. ఇది పరమభక్తి అంటే. తెలియాలా కృష్ణుడని? తెలియక్కర్లా. తెలియకపోయినా వస్తువుని ప్రేమించారు, గట్టెక్కి పేరంతే. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లాడికి రక్ష పెట్టాలనుకున్నారు. అనుకుని గబగబా ఒక ఆవు దగ్గరికి తీసుకెళ్లారు. భాగవతం చెప్పుకుంటూ గోపూజ చేసి గోవుకి ప్రదక్షిణం చెయ్యకపోతే నిష్కృతి ఉంటుందండి. ఆ ఆవులతోనే కృష్ణయ్యకి అనుబంధం. రేపు మహాశివరాత్రి నాడు పొద్దున్న 3 గోవులు దూడలతో అలా నించున్నాయి అనుకోండి, మనందరం వాటికి పూజ చేస్తున్నాం అనుకోండి, మీకు ఒక పరమ సత్యం చెప్పనా? కృష్ణయ్య వచ్చి ఇక్కడే ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు? భాగవతం మొదల నుంచి ఇక్కడే ఉంటాడు. అక్కడ ఉన్నాడుగా గురువాయూరప్ప కింద వచ్చి ఇక్కడే ఈ ప్రాంగణంలో తిరుగుతుంటాడు. ఎందుకంటే ఆయనకి నందవ్రజం కనబడుతుంటుంది ఎదురుగుండా ఆవులు దోళ్ళలో చూడగానే. వాటికి మనం పూజ చేయగానే పొంగిపోతాడే. అందుకే మహాశివరాత్రి నాడు గోపూజతో ప్రారంభం చేస్తున్నాం కార్యక్రమాన్ని. చక్కగా మనందరం ఆ గోవులకి ప్రదక్షిణం చేద్దాం. మనందరం నందవ్రజంలో గొల్లలం అయిపోదాం, ఏమీ తెలియని వాళ్ళలాగా. కాబట్టి వాళ్ళ ఆ పిల్లాడిని ఎత్తుకుని ఆవు దగ్గరికి తీసుకెళ్లి ఆవు తోక పిల్లాడి చుట్టూ తిప్పి ఆవు మూత్రం తీసి ఆయన మీద చల్లి, నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక, కంఠమును ఏదో హృషీకేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, గర్భమును మాధవుడు రక్షించుగాక, ఏదో తొడలను స్వామి ముకుందుడు రక్షించుగాక. ఏ నామం పెట్టి చెప్పినా ఆయన పేరే కదండి, అడుగిటైనా. కాబట్టి కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, హృషీకేశ ఈ 12 నామాలు పెట్టి శరీరంలో ఉన్నటువంటి ప్రధానమైన అంగాలకి పేడ పూస్తూ రక్ష పెట్టారు. ఇవన్నీ ఎవరు? కేశవుడు బాహువులను రక్షించుగాక, గోవిందుడు శిరస్సును రక్షించుగాక అంటే అవన్నీ ఈ కృష్ణుడు కాకుండా ఇంకోళ్ళు ఉన్నారేంటి? ఆయనే. కానీ వాళ్ళ భక్తి అటువంటిది. కాబట్టి పేడతో 12 అంగములకు ఆయనకి రక్ష పెట్టారు. ఆయన మనసులో నవ్వుకుంటున్నట్ట, ఏమి భక్తిరా వీళ్ళది అని. ఇంతలో ఒక చిత్రమైనటువంటి గమ్మత్తు ఒకటి జరిగింది. ఈ నందవ్రజం నుంచి ఈ పూతన రావడానికి పూర్వము బయలుదేరి వసుదేవుడు మధుర వెళ్ళాడు. దేనికి అంటే కంసరాజుకి ఈయన సామంతుడు కాబట్టి కప్పం కట్టాలి ప్రతి ఏడాది. ఆ కప్పం కట్టడం కోసమని ధనాన్ని తీసుకుని వెళ్లి కంసుడికి కప్పం కట్టేసి మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుడిని చూడ్డానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ వసుదేవుడి దగ్గరికి వెళితే వసుదేవుడు అన్నాడు, ఇది మిత్రత్వం అంటే ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. ఆయన ఎదురొచ్చి కౌగిలించుకుని అన్నాడు, వసుదేవా మహానుభావా చాలా సంతోషమయ్యా, ఇన్నాళ్లకి ఒక మంచి మాట విన్నానోయ్ నందా, నీకు కొడుకు పుట్టాడు అని విన్నాను. ఎంత ఐశ్వర్యమున్నా పిల్లలు లేని ఇల్లు అసలైన ఐశ్వర్యము లేని ఇల్లే కదా, అందుకని నువ్వు గొప్ప ఐశ్వర్యాన్ని పొందావు, నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. అంటే మిత్రత్వం అంటే ఎలా ఉంటుందో చూడండి. వసుదేవుడు అన్నాడు, నిజమేనయ్యా నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు, నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను. నీకు పుట్టారు 6 కుమారులు, కానీ 6 దుష్టుడైన కంసుడు సంహరించాడు. నీకున్ దేవకికింజనించిన సుతానీకంబు దొట్టోడమున్నీ కంసుడు వధించే, మీ సుతం తుదిన్ హింసింప తప్పి తానాకాశంబునకేగ బాలయతి దైవాధీనమాపద్దశన్, శోకం వందు నెతజ్ఞు ఉరడిలు నాసూనుడు నీసూనుడే. ఆయన అన్నాడు, 6 పిల్లల్ని కంసుడు సంహరించాడు, 7వది ఆడపిల్ల. ఆడపిల్లని కూడా దుర్మార్గుడు సంహరించపోతే ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకోయ్ వసుదేవా, నా కొడుకు నీ కొడుకే, నాకు కొడుకున్నాడు కదా ఇప్పుడు కృష్ణయ్య, వాడు నీ కొడుకే అనుకో అన్నాడు. అసలు నిజంగా అంతే కదండి, ఈయన ఆయన కొడుకే.
అంటే వసుదేవుడు అన్నాడు, ఆయన త్రికాలవేది మహానుభావుడు. మీరు మొదటి నుంచి వింటున్నారు కదా, వసుదేవుడు అంటే ఎంత మాట తప్పనివాడో. ఆ అనుష్ఠాన బలంలోంచి వస్తుంది ఆయన మాట అంటే, అది సత్యమయ్యే శక్తి. అది అన్నిసార్లు పణం పెట్టరు, కొన్నిసార్లు అనుగ్రహం కలిగితే పణం పెడతారు. అందుకని ఆయన అన్నాడు, నువ్వు కప్పం కట్టావు, నన్ను చూడ్డానికి వచ్చావు, చాలా బాగుంది అక్కడ వరకు, కానీ నందవ్రజంలో ఉత్పాతములు జరగబోతున్నాయి, నువ్వు తొందరగా బయలుదేరి నందవ్రజానికి వెళ్ళిపో అన్నాడు. ఎందుకని ఆయనకి తెలుసు, కంసుడు కృష్ణుణ్ణి పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడు. గబగబా బయలుదేరి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే ఈ రాక్షసి యొక్క శరీరం పడిపోయింది. పోతన గారు అంటారు, ఇంకా చంటి పిల్లాడు, నిన్న పుట్టినవాడు ఇవాళ పూతనని సంహరించాడు, ఎంత కష్టమో అని మీరు బెంగపెట్టుకుంటున్నారేమో. విషధర రిపు గమనునికి ని విషగల సకునికి విమల విషశయనునికి విషభవ భవ జనకునికి ని విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. ఎంత చిత్రమైన పద్యం చూడండి, వృత్తానుప్రాస. విషధర రిపు గమనునికి, విష అంటే విషమును ధరించినటువంటి పాములకు శత్రువైన గరుత్మంతుణ్ణి తన వాహనంగా పెట్టుకున్నవాడికి, విషగల సకునునికి కంఠమునందు హాలాహలమును నిలుపుకున్నటువంటి మహాపురుషుడైన పరమశివుని యొక్క స్నేహితుడికి, విషభవ భవ జనకునికి తామర పువ్వు, తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మ, ఆ బ్రహ్మగారికి తండ్రి అయినవాడు. విషభవ భవ జనకునికి విషకుచుచను విషము కొనుట విషమే తల్లపన్, నీళ్లల్లో పాము మీద పడుకునే అలవాటున్నవాడికి ఒక స్త్రీ స్తన్యములోంచి వచ్చినటువంటి విషం తాగడం పెద్ద విషయమా, తాగేశాడయా. కాబట్టి ఈ నందాదులు అటువైపు నుంచి వస్తున్నారు, దారిలో అడ్డంగా పడిపోయింది శరీరం. చూశారు, వసుదేవుడు చెప్పింది యథార్థం. చూశావా మహానుభావుడు, బ్రహ్మమును తెలుసున్నవాడు యథార్థం చెప్పాడు, ఉత్పాతం వస్తోంది నందవ్రజంలో అన్నాడు. ఇక్కడ ఈ రాక్షసి పడిపోయింది అని వెంటనే గొడ్డళ్లు తీసుకొచ్చి ఆ శరీరాన్ని ముక్కల కింద తెగనరికారు. తెగనరికి ఈ శరీరాన్నంతటినీ ఊరికి దూరంగా తీసుకెళ్లి పెద్ద కుప్ప వేసి ఎండుకట్టెలు తీసుకొచ్చి దాని చుట్టూ పేర్చి తైలం పోసి అగ్నిహోత్రాన్ని వెలిగించారు. సహజంగా ఏమనుకుంటారు, ఆవిడ రాక్షసి, కొవ్వుతో నిండిపోయి ఉంది శరీరం, కాబట్టి అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. పోతన గారు అన్నారు, పొగిలి పొగిలి కాలు మగువదేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రామబడుట చేసి భువరేణ్య. అగరవత్తులు కాలిపోతుంటే ఎటువంటి సువాసన వస్తుందో, పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. పూతన కాలిపోతే సువాసన ఎందుకు వచ్చింది అంటే, పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆవిడ శరీరంలో ఉన్న పాపాన్ని కూడా కృష్ణుడు తాగేశాడు, పుణ్యమే మిగిలిపోయింది. అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరవత్తుల వాసన వచ్చింది అన్నారు. ఇక్కడ పోతన గారు చాలా చమత్కారంతో కూడినటువంటి పద్యాలు కొన్నింటిని వేశారు. ఆయన అంటారు, హరితన మీదం కరములు పదములనిడి చన్ను కుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి కరిగిన దురితములు బాసిన సురంగనయున్. ఆవిడ తల్లిలా వచ్చింది కానీ తల్లి కాదు, తల్లిలా పాలిచ్చింది కానీ తల్లిలా పిల్లాన్ని పెంచాలని ఇవ్వలేదు, చంపాలనిచ్చింది. కానీ తల్లి ఎలా ఒళ్ళో పెట్టుకుంటుందో అలా పెట్టుకుంది, తల్లి ఎలా స్తన్యం నోట్లో పెడుతుందో అలా పెట్టింది, ఎలా పిల్లవాడి తల దగ్గరికి పెట్టుకుంటుందో అలా పెట్టుకుంది. ఇలా పెట్టుకున్నంత మాత్రం చేత, కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణుడికి తల్లి ఉంటే ఏ లోకాలకి వెడుతుందో ఆ లోకాలకి పూతన వెళ్ళిపోయింది. ఏం ఆశ్చర్యం అండి. వెన్నునికొకపరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్ హరిగని చన్నులు కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్ వశమే. క్వశ్చన్ వేసి వదిలిపెట్టేశారు పోతన గారు. చంపేద్దామని పాలిచ్చినటువంటి పూతన ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. మరి ఆ పిల్లాడు నా కొడుకు అన్న ప్రేమతో పాలిచ్చినటువంటి తల్లి, ఆ ప్రశ్న మీరు బాగా అర్థం చేసుకోండి, యశోద పేరు వేయలేదు. ఎవరైనా కూడా ఇంట్లో ఒక కృష్ణమూర్తిని పెట్టుకుని మా అబ్బాయి, అమ్మో మా అబ్బాయి అండి కృష్ణయ్య అని ఇన్ని పాలు అక్కడ పెట్టారనుకోండి, అంతే ఆయన స్వీకరిస్తాడు. అమ్మ అయిపోయావు ఆ క్షణంలో నువ్వు. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అంటే, తరుణుల ప్రాపించు పదము తలపన్ వశమే, మోక్షం వస్తుందని పోతన గారు అనలేదు. వాళ్ళు వెళ్లే స్థితి నేను చెప్పలేను అన్నారు. అంటే ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోతారో చూడండి అని చిత్రమైన మాట ఒకటి అన్నారు. హరిగని చన్నుల కుడిపెడు తరుణుల పాపించు పదము తలపన్ వశమే
హరియారగించుటకు పాల్కురిషడి ధేనువులు ముక్తి కొసల చరించును. అక్కడ పుట్టినటువంటి గోపకాంతలు తెలిసో తెలియకో కృష్ణుణ్ణి చూసి ముద్దుగా, మనం రైల్లో వెళ్ళిపోతుంటే మనదేమో 48వ నెంబర్ బెర్త్ కూర్చుంటాం. 12వ నెంబర్ బెర్త్లో ఒక ఆవిడ కొడుకోడు ఉన్నాడు. వాడు ముద్దులు మూట కడుతూ ఒక 5 ఏళ్ల పిల్లాడు. వాడు నోట్లో పాలతి తెట్టుకుని ఓ చల్లటి పిల్లాడు చక్కగా ఓ నిక్కర్ వేసుకుని ఓ చిన్ని షర్ట్ వేసుకుని మెరిసిపోతూ తాత 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 అంటూ మీ దగ్గరికి వచ్చి మీ తొడ మీద చెయ్యేసి చిత్రంగా ఇలా మొహం వంక చూస్తూ, పిల్లల పరిశీలన చిత్రంగా ఉంటుంది. మా తాతగారు అనుకుంటాడో ఏమిటో తాత అంటూ ఇలా చూస్తున్నాడు. చూస్తుంటే మీకు అబ్బా ఎంత బాగున్నాడో పిల్లాడని దానానా అని తొడ మీద కూర్చోబెట్టుకుంటారు, బుగ్గలు నిమురుతారు. ఇదేంటి నీ పేరేంటి అంటారు. వాడికి ఇంకా చెప్పడం రాదు. వాడు అలాగే విచిత్రంగా చూస్తూ సార్ ఇలా అని, ఈయన గడ్డమేమిటో ఇంత గరుగ్గా ఉందని చెయ్యి వెనక్కి తీసి అంటాడు. అంటే ఈ వేళ్ళి ఆయన ఇలా నిమురుతాడు. దీనికి మౌన భాష, ఎంత ప్రేమ ఉంది చూడండి. అందులో ఏ అనుబంధం ఉండాలి ఈ సందర్భానికి? ఏ సంబంధం లేదు, కానీ ప్రేమ. అలా నందవ్రజంలో ఉన్నటువంటి గోపకాంతలు కృష్ణుణ్ణి పిలిచి పాలు ఎందుకు ఇచ్చారు తాగమని? వాళ్ళు తల్లులు కానక్కర్లేదు. ఆ పిల్లవాణ్ణి చూడగానే తల్లి భావన కలిగినది. చిన్ని కృష్ణయ్య బొమ్మ ఇంట్లో ఉందనుకోండి, మాతృత్వం పొంగి పొరలిందనుకోండి, మా చిన్ని కిట్టయ్య పూజ చెయ్యక్కర్లేదండి, మా కిట్టయ్య మా అబ్బాయి అదిగో ఎలా నించున్నాడో చూసారా, అలాగే నించుంటాడు హాయిగాను. అలా నించోపోతే నాన్నగారు ఇప్పుడే వచ్చారు ఆఫీస్ నుంచి, నువ్వు వెళ్ళి కాసిన రస్కులు తెచ్చిపెట్టలేండి నాకు, చూడు పాపం మళ్ళీ నాన్నగారు స్కూటర్ వేసుకెళ్లారు అందనుకోండి. ఆ ఇంటి యజమాని భార్య ఏదో నిజంగా కృష్ణుడిని చూసి అలా అనుకుందనుకోండి, ఆ క్షణంలో ఆవిడ కృష్ణుడికి యశోదయ్యి కూర్చుంది. ఆయనకి వినపడుతుంది, ఉత్తర జన్మలలో ఎక్కడో ఒకళమాతగా నిలబడుతుంది ఆవిడ. ఇది పోతన గారు సిద్ధాంతీకరిస్తున్నారు. అందుకే భాగవతం 10వ స్కంధం మనస్సుకు ఆలంబనం ఇస్తుంది కృష్ణుడు అనడానికి కారణం. అందుకు చేశాడు ఆయన లీల, చేతకాని వాడై చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆడవాళ్ళు మాతృత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు పాలిస్తే వాళ్ళ స్థితికి వెళ్ళిపోతారు. నేను కాదన్నా. హరిగని చన్నులు కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్కురిషడి ధేనువులు. ఆవులు వాటికి మనస్సు లేదంటే అవి మనుష్యులు కావు, అవి స్త్రీలు కావు. అటువంటి ఆవు కృష్ణుడు పుట్టగానే పొంగిపోయి షేరు పాలిచ్చి ఆవు 2 షేర్ల పాలిచ్చింది. ఆవుకి మోక్షమే, గోపకాంతలకి మోక్షమే, కన్నతల్లికి మోక్షమే, సంపుదామని వచ్చిన పూతనకి మోక్షమే. నేను ఒప్పుకోనన్నారు పోతన గారు. ఒప్పుకోపోతే పోనీ మీరు చెప్పండి మోక్షం కన్నా పైనే ఉందో అంటే పోతన గారు అన్నారు, ముక్తి కొసల చరించున్. వీళ్ళందరూ మోక్షం పొందితే మోక్షానికన్నా చివరి ఇంకేమైనా ఉందేమో నాకు తెలియదు కాబట్టి మోక్షం చివర్ల ఈ ఆవులు తిరుగుతూ ఉంటాయి. అంటే ఆ ఆవులు అన్నిటికన్నా అధికమైనటువంటి స్థితిని పొంది ఉన్నవి కృష్ణుణ్ణి సేవించుకుని. అవే మనని అనుగ్రహించడానికి ఆ అంశ ప్రవేశించి మహాశివరాత్రి నాడు వచ్చి వేదిక మీద దర్శనం ఇవ్వబోతున్నాయి. ఖచ్చితంగా కృష్ణుడు పంపబోతున్నాడు. వస్తాయి, ఆవులే వస్తాయి, ఆ అంశతో వస్తాయి. నాకు ఇక్కడ విశ్వాసం ఉంది. వాటి ప్రదక్షిణం కృష్ణ పరమాత్మకి పాలిచ్చిన ఆవులే ఆ ఆవులు. కాబట్టి ఇది ఈ మాట పోతన గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇది పూతనా సంహార ఘట్టము అంటారు దీన్ని. అయితే నేను అంటాను, పూతనా సంహార ఘట్టమును మీరు విన్నారు, దీనికి తాత్వికమైనటువంటి పరిశీలనము ఏమైనా ఉంటుందా అంటే పరమ యథార్థమైన పరిశీలనం ఒకటి ఉంటుంది. మీకు